మీ చేతిలో ఉన్న ఈ బైబిల్ ఇది ఎలా మీ దగ్గరకు వచ్చిందో మీకు తెలుసా? ఇది ఒక సాధారణ పుస్తకం కాదు. ఇది 1500 సంవత్సరాల ప్రయాణం. పేపర్ కూడా లేని కాలంలో దేవుని మాటలు రాళ్ళ మీద రాయబడ్డాయి, చర్మపు కాగితాల మీద రాయబడ్డాయి, అలాగే చెట్టు బెరడు పొర మీద రాయబడ్డాయి. బైబిల్ను సుమారుగా 40 మంది రచయితలు రాశారు. ఆ రచయితలందరూ ఒకే రకమైన వారు కాదు. వారు వేరు వేరు వృత్తుల నుండి వచ్చినవారు. కొందరు రాజులు, కొందరు గొర్రెల కాపరులు, మరికొందరు మత్స్యకారులు. ఇలా వేరు వేరు జీవిత నేపథ్యం కలిగిన వారు. వేరు కాలాల్లో రాసిన అందులో ఒకే సందేశం కనిపించటం బైబిల్ యొక్క ప్రత్యేకత. అందుకే లేఖనం ఈ విధంగా చెప్తుంది. 2 పేతురు 1:20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాలం గడిచింది. ఆ వాక్యాలను కాపాడడానికి మనుషులు తమ జీవితాలను అర్పించారు. తర్వాత ఒకరోజు జాన్ గూటెన్బర్గ్ ముద్ర యంత్రాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. అక్కడి నుండి బైబిల్ ప్రపంచమంతా వ్యాపించింది. ఈరోజు బైబిల్ మీ చేతిలో ఉంది. కానీ ఒక ప్రశ్న, మీ చేతిలో ఉన్న బైబిల్ మీ హృదయంలో ఉందా?